డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ నెల 23వ తారీఖున ప్రారంభించిన సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి శుక్రవారం రామచంద్రాపురం మున్సిపాలిటీ ఎదురుగా వారి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం 6 సంవత్సరాలు కావస్తున్నా కూడా తమ చదువునకు తగ్గ ఉద్యోగ వేతనము కల్పించట్లేదని అన్నారు. తమ చేత వాలంటీర్ల వలె పని చేయించడం సరైనది కాదన్నారు. ఈ సచివాలయ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి రామచంద్రపురం గౌరవజస్సులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ విధులకు హాజరవుతూనే లంచ్ అవర్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మున్సిపల్ కార్యాలయం ముందు ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా రాష్ట్ర వ్యాప్తంగా 136,000 మంది మా సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నాము. మాలో అందరూ కూడా విద్యార్హతలో WMA, MSc, BEd ఇలా చేసి ఎంతో విద్యార్హత కలిగినటువంటి ఎంప్లాయీస్ మేము అందరం ఉన్నాం. మేము ఎన్నో కళలు కానీ ఈ ఉద్యోగాలకి మేము వచ్చాం. కానీ మాకు వాలంటీర్లు కన్నా హీనంగా ఈరోజు క్షేత్రస్థాయిలో సర్వేలు అంటూ మమ్మల్ని చాలా హీనంగా చూసే పరిస్థితి ఉంది. మా విద్యార్హతకు తగ్గట్టుగా పని విధానం కాకుండా వాలంటరీ విధి విధానాల కిందే మా సర్వీసు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధాన డిమాండ్ ఏంటంటే మేమందరూ డిఎస్సి ఒకసారి రాసాము. మళ్ళీ ఇందులో ర్యాంక్ వైజ్ ప్రమోషన్స్ చూసి మేము వచ్చిన 2,000 మందిలో మళ్ళీ కొంతమందిని ర్యాంక్ వైజ్ తీయడం జరిగింది. మళ్ళా పోస్టులు వేకెన్సీ అవుతాయి కనుక మా స్టాఫ్లో కొంతమంది వ్యక్తి ప్రమోషన్కి వెళ్తారండి. ఆ ప్రమోషన్ సార్లు అయిన తర్వాత మళ్ళీ మాకు ఆ వేకెన్సీ ఏఎన్ఎఫ్ని ఫిల్ చేస్తారని చెప్తున్నారండి. అది తొందరగా ప్రభుత్వం వారు ఆ పని సకాలంలో పూర్తి చేసి మా విధి నిర్వహణలో మాకు సహకరిస్తారని అడుగుతున్నామండి. రెండోది ఏంటంటే గత 2 వారాల క్రితం మా ఏంటంటే జరిగిన దాడి గురించి మేము నిరసన వ్యక్తం చేస్తున్నామండి. ఇదే విషయం ఆవిడకే కాదు మాకు చేసి ఆవిడకి కూడా మనకి ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయకూడదని మేము ఈ మీడియా ముందు వినిపించుకుంటున్నామండి. ఎందుకంటే మాది ఎమర్జెన్సీ సర్వీసు